పిన్ని గారు పిన్ని గారు పిన్ని గారు పిన్ని గారు నువ్వు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు లడ్డూలు తీసుకురా. నువ్వు రేపు విజయలక్ష్మి డైరీ మినపగుళ్ళతో చేసిన ఇడ్లీలు తీసుకురా. విజయలక్ష్మి డైరీ మినపగుళ్ళు తిరుగులోని టేస్టీ ప్రిన్స్లో బెస్ట్. ఏంటి మీరు గుడికి వెళ్తానన్నారు, వెళ్ళలేదా? పాము కాటేసే టైంకి నేను ఇంట్లో ఉండకూడదని గుడికి వెళ్తానని చెప్పాను కదా. ఛ, అబ్బా ఇలా దొరికిపోయానేంటి? ఏమైంది అత్తయ్య? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు ఏం లేదు. గుడికి ఎందుకు వెళ్ళలేదంటే అది అది తలనొప్పిగా ఉంటే వెళ్ళలేదు. మ్మ్హ్మ్. ఇంతసేపు మీరు ఇంట్లోనే ఉన్నారా? గుడికి వెళ్ళలేదంటే ఇంట్లో ఉన్నాననే కదా అర్థం. మరి ఇందాక ఇంట్లో అంత గొడవలు జరుగుతున్నా, అందరూ అంత గట్టిగా అరుస్తున్నా, మీరు కనీసం ఏమైందని అడగడానికి కూడా ఎందుకు రాలేదు? వినిపించలేదు జగదాత్రి. మ్మ్. అంత గట్టిగా అరిచిన అరుపులు వినిపించలేదా? లేదు. సరే, నాకు ఇంకా కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా. దాత్రి, నీకు అత్తయ్యని చూస్తుంటే చాలా డౌట్ గా ఉంది కేదార్. మనం కూరలు లేని పాములు అడిగితే అతను విష పాములిచ్చాడు. పాములిచ్చేటప్పుడు అతని తడబాటు, ఇప్పుడు పిన్ని గారి కళ్ళల్లో భయం, ఇవన్నీ చూస్తుంటే తప్పు ఇక్కడే జరిగిందేమో అనిపిస్తుంది. బాబాయ్తో మాట్లాడాక అప్పుడు ఈ సంగతి చూద్దాం. కాలం ముగిసిన ఈ బంధం ముగియునా, నీ చూపు నుంచి ప్రేమ పొంగినే. బావున్నావని పొగిడేవాళ్ల దిష్టి, ఇంత అందంగా ఉన్నావని చూసి ఏడ్చేవాళ్ల దిష్టి, ఎవ్వరి దిష్టి తగలకూడదు. మహాప్రభు, నీకో దండం. నా వల్ల కాదులే నీతో పోటీ పడ్డం. ఆయన నేను వేరే ఆలోచనలో ఉన్నాను, నన్ను వదిలేసి. ఇంట్లో ఉన్నప్పుడు నేను కాకుండా నీకు వేరే ఆలోచన కూడా ఉందా? ఏంటి దాత్రి అది? అదే, ఆ పాములు పట్టేవాడు కూరలున్న పాముని మనకే ఎందుకిచ్చాడు? ఎవరు చెప్తే వాడు మనకిచ్చాడో కనిపెట్టాలి. అలాగే అసలు ఇదంతా జరుగుతుంది ఆదిలక్ష్మి పిన్ని ఎందుకు మన ముందుకు రాలేదు? మనం అడిగిన దానికి ఎందుకు ఆవిడ అసలు అంత కంగారు పడ్డారు? కూరలున్న పాముల్ని ఇవ్వమని చెప్పారంటే ఎవరో యువరాజ్ ప్రాణాలు తీయాలని చూస్తున్నట్టే కదా. అవును కేదార్, అదెవరో మనం కనిపెట్టకపోతే యువరాజ్కి ప్రమాదం. ఇప్పుడేం చేద్దాం దాత్రి? ముందు ఆ పాములు పట్టేవాడిని ఇక్కడికి పిలిపించి మన స్టైల్లో అడగాలి. ఇప్పుడే ఫోన్ చేద్దాం. అయ్యో, నేను ఫోన్ కట్ చేశానే. ఇంతకీ ఎవరై ఉంటారు? నా కాల్ కట్ చేస్తున్నాడు దాత్రి. నీ ఫోన్ ఇవ్వు. మళ్ళీ వచ్చింది. హలో, ఎవరు? వజ్రపాటి ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నాను. రేయ్, కాల్ కట్ చేసావనుకో 10 నిమిషాల్లో పోలీసులను ఇంటికొస్తారు. చూడు, నీ భయమే మాకు చెప్తుంది. నువ్వు కావాలని కూరలున్న పాముల్నే మాకిచ్చావని. అంటే వీళ్ళు జగదాత్రి కేదార్లా? అమ్మో. రేయ్, మాట్లాడు. మేడం మేడం, చెప్పండి మేడం. నీకు కరెక్ట్ గా 20 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఆ లోపు నువ్వు మా ఇంటికొచ్చి మమ్మల్ని కలవకపోతే ఈసారి ఫోన్ మా నుంచి కాదు, పోలీసులు వస్తారు. రేయ్,
నువ్వు మా నుంచి తప్పించుకుని సిటీ కూడా దాటలేవు. లేదు, నువ్వు మా మాట విని ఇక్కడికొచ్చి మమ్మల్ని కలిస్తే నీకెవరు ఎంత ఇస్తానని చెప్పారో మాకు తెలీదు, కానీ దానికి డబల్ ఇస్తాం. డబలా అంటే 2 లక్షలు. డిసైడ్ చేసుకో మరి. ఆ, హలో 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 వస్తాడంటావా దాత్రి? రాకపోతే రమ్య వాళ్ళకి చెప్తే 10 నిమిషాల్లో వాళ్ళు ట్రాక్ చేస్తారు. కానీ నా గెస్ కరెక్ట్ అయితే వాడు అప్పటి వరకు వస్తాడు. ఈ ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఆ నేరం వేరే వాళ్ళ మీద కూడా నెట్టాలని ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ అది ఫెయిల్ అవుతుంది, ఆ నేరం తన మీదకి వస్తుందని ఆలోచించుండరు. పైగా డబల్ మనీ ఇస్తామన్నాం కదా, వస్తాడు. అయ్యో, ఫోన్ కట్ అయింది. ఇలా ఇరుక్కుపోయానండి. ఆ ముసలావిడేమో కేసు నీ మీదకి రాదు, వీళ్ళిద్దరి మీదకి వెళ్తుంది అని చెప్పింది. వీళ్ళేమో పోలీసులకి ఫోన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో, ఈ ముసల్ది ఫోన్ ఎత్తడం లేదు. పోనీలే, నాకెలాగైనా డబ్బులు వస్తాయి. పైగా ఈ మేడం డబ్బులు ఇస్తానందిగా, ఆడికి పోదాం.